దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలపు శుభాశీస్సులు మీ అందరికీ. ప్రభు నామమున ప్రశస్త నామములో మీ అందరికీ దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యము: రాజైన సొలొమోను తనకు తెలిసిన వాటిలోకెల్లా అడియాసలు కలిగి ఆతృతతో ప్రయాసపడుట వ్యర్థము అని చెప్పుచున్న మాటల గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మానవుడు తనకు కలిగిన దానిని బట్టి తృప్తి చెందకుండా ఇంకా 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 సంపాదించి కూడబెట్టుకోవాలనే అడియాసలతో తృప్తి లేని జీవితం గడుపుతుంటాడు. విపరీతంగా సంపాదించి కూడబెట్టుకున్నా అతను తృప్తి చెందడు. ఇలాంటి ఆశ్చర్యకర అడియాస మానవుని దుఃఖపరుచుతుందే కానీ ఆనందాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వదు. మానవులలో కలిగిన ఈ అడియాస వ్యర్థము అని ప్రసంగి గ్రంథకర్త చెబుతున్నాడు. అలాంటి అడియాస గాలిని మూటగట్టుకునేందుకు చేసే ప్రయత్నమే అని సొలొమోను గారు చెబుతున్నారు. గాలిని మూటగట్టుకోగలమా? అడియాస కూడా అలాంటిదే. ఉన్నదాంతో తృప్తి చెందాలి, లేని దానికోసం ఆరాటపడటం ఎందుకు? అడియాసల నెరవేర్పు కొరకు నిరంతర శ్రమజీవిగా మారటం నిజంగా దురాశల ప్రాబల్యమే. ఎప్పుడైతే హృదయంలో దురాశ అనేది ఏర్పడుతుందో అతని జీవితంలో సుఖము, సంతోషము, తృప్తి రెండూ ఉండవు. ఎందుకంటే దురాశలు మానవుణ్ణి ఆకర్షించి చివరకు మానవుణ్ణి పతనం చేస్తాయి. ఏవి? దురాశలు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు సొలొమోనుకు ధనము, సంపద, పదవి, గౌరవం అన్నీ ఇచ్చాడు. సొలొమోను ఎంతో ఆనందంగా జీవించదగినవన్నీ దేవుడు ఇచ్చినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కానీ దేవునిలాగా మనుష్యుడు స్వభావ సిద్ధంగా పవిత్రుడు మాత్రం కాదు. ఎందుకంటే మానవ శరీరం స్వభావము చాలా చెడ్డది. అందుకే దురాశలు, అడియాసలు సొలొమోనుకి ఆకర్షణీయంగా తయారైనాయి. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాల్ని మనము చూద్దాము, పరిశీలిద్దాము కూడాను. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఎందులో? యోహాను సువార్తలో 8వ అధ్యాయం 44లో. మీరు అపవాది సంబంధులు. అపవాది దురాశలు ఏర్పాటు చేసి అది నెరవేర్చడానికని బాగా మనిషిని ప్రెస్ చేస్తుంటుంది అపవాది. ఈ మాటే యోహాను సువార్తలో వ్రాయబడి ఉన్నది. మానవులలో మంచిది ఏది నివసించలేదు. అసలు మంచి అనేది ఉండదు మానవుడిలో. దురాశకే ప్రాధాన్యత ఇస్తాడు. అలాగా ఆ అట్రాక్ట్ అయినటువంటి దురాశలు కాబట్టి
ప్రాబల్యం దానికే ఇవ్వటానికని మానవుడు ఉత్తేజపడుతుంటాడు. ఎందుకనగా దుష్టుడు తన దుష్టత్వమును మనిషిలోకి ప్రవేశపెట్టుటకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అప్పుడు మనిషి చేయవలసింది పౌలు గారు చక్కని సలహా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంటే ఎఫెసీల సంఘానికి 6వ అధ్యాయము 16వ వచనములో రాసినటువంటి విధంగా విశ్వాసము అను డాలు పట్టుకొని రక్షణ అనే శిరస్త్రాణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొని దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదాము. ఆ ప్రకారంగా శక్తిమంతులముగా చేయమని పట్టుదలతో మనము దేవుని ప్రార్థన చేయాలి, విజ్ఞాపనము చేయాలి. అలా చేయుచు అపవాదిని కూడా ఎదిరించగల శక్తిని మనకు దయచేయమని మనం ప్రార్థనలో మనము నిత్యము దేవుణ్ణి మనం గోజారుదాము. అప్పుడు అపవాది మన దగ్గరికి రాలేడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేయవలసింది దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని మాత్రం ధరించాలి. దేవుని వాక్యము అనగానే అది చదువుకుంటున్నప్పుడు కానీ, దాన్ని విశ్లేషించేటప్పుడు కానీ, దాన్ని ఎల్లప్పుడూ మనము నిత్యము పాటించేటప్పుడు కానీ అది సాతానుడికి దగ్గరకు రాలేడు. బలము సరిపోదు. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమది. దాని వలన మనకి అపవాది యొక్క ప్రోద్బలము, అపవాది యొక్క అట్రాక్షను మనకు ఉండవు. కనుక మనము ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్నే మనము పాటిస్తూ ఉండి పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము తండ్రి ఇలా ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ యొక్క ధ్యాన వాక్యమును తండ్రి మేము ధ్యానించుకొనుచుండగా వినే బిడ్డలే కాదు కానీ తండ్రి, మేము కూడా నాయన నీ యందు పరిపూర్ణత పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాము తండ్రి. ప్రభువా, మేము అపవాది క్రియలకు మేము లోబడకుండా, మేము అడియాసలకు ఆలోచించకుండా, మేము అడియాసల గురించి మేము విపరీతమైనటువంటి తిరుగులాట కూడా మేము లేకుండా, ప్రభువా, మాకు నీవు అనుగ్రహించిన దానినే మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి మేము సాతానుని తండ్రి, వాడు వేసే అగ్ని బాణాలను తండ్రి, నీ యొక్క శిరస్త్రాణమైనటువంటి దేవా, అటు తర్వాత ప్రభా నీ యొక్క శక్తి మాకు అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ నీకు బిడ్డలముగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి తండ్రి నాయన, మేము నీ యందు శక్తిమంతులముగా ఉండులాగన మమ్మల్ని ఆశీర్వదించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.